మళ్ళా ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసినాం. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. కెమెరా మా ఇంట్లో ఓపెన్ చేయలే. నా బట్టలు గిట్టలు అన్ని సామాన్లు యాక్సెసరీస్ అన్ని పెట్టుకొని సన్నీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఈరోజు షూట్ సన్నీ వాళ్ళ ఇంట్లో కాదు, మన ఫ్రెండ్ కార్తిక్ వాళ్ళ ఇంట్లో. కొంచెం అపార్ట్మెంట్ టైప్ లో ఉండాలన్నమాట. మీరు ఆ వీడియో చూసినా లేదో 7 గెటప్స్ వేస్తా ఆ వీడియోలో. మ్యాడ్ మ్యాక్స్ ఉంటది. ఫాదర్ కి శాలరీ వచ్చిన రోజు ఎట్లుంటదో కామెడీ సీనారియోస్ అది మొత్తం ఉంటాయి. లాస్ట్కి ఒక ఎమోషనల్. ఇంకెవరైనా ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి దాని తర్వాత ఆ మేకింగ్ వీడియో ఇది చూసేయండి. ఇప్పుడైతే మనం కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అన్న కెమెరా సెటప్ చేస్తున్నాడు. కెమెరా బ్యాగ్, ఆరెంజ్ కార్. సో గైస్, మనం కార్తిక్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు షూట్ స్టార్ట్ చేయాలి. అన్న ఎవరో తెలుసా? సింగం సింగం ఈజ్ నరసింహం. సో సన్నీ, ఇప్పుడు కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. వీడియో ఏంటంటే, డాడీకి శాలరీ వస్తాయి. ఇంట్లో డాడీకి శాలరీ వస్తే సిచ్యువేషన్లు ఎట్లుంటాయి, పిల్లంతోని కొడుకుతోని డైలీ పాల ప్యాకెట్, ఏది కరెంట్ బిల్లు, ఇట్లా ఈ ఎక్స్వైజెడ్ ఏవైతే ఇంట్లో థింగ్స్ ఉంటాయో వాటి మీద వీడియో అనమాట. ఫుల్ లెంత్ కామెడీ. లాస్ట్ కి చిన్న ఎమోషనల్ టచ్ తోటి ఎండ్ చేసేస్తాం. మొత్తం 7 గెటప్ నేనే ఏబోతున్నా. అదే దశావతారం అనుకో. ఇక యాక్చువల్లీ ఇంకో 2 క్యారెక్టర్ పెట్టినాం అనుకో, పార్ట్ 2 కి లీడ్ గా దశావతారం ఇంకోటి ఎంట్రీ ఇస్తున్నట్టు. యాక్చువల్ గా పెద్ద ఇది అనుకున్నారా? సేమ్ ఇట్లానే దశావతారం సిరీస్ ఆల్రెడీ ఒక ప్లాన్ అయితే ఉందిలే, కాన్సెప్ట్ ఒకటి రెడీగా ఉంది. ఇప్పుడైతే మనం షూట్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మదర్ గెటప్ వేసుకుంటాం. మదర్ వి అన్ని సీన్లలో ఉంటది, కాకపోతే 2 డైలాగులు ఉంటాయి అనమాట. వచ్చి ఇన్వాల్వ్ అయ్యి చెప్పేసి వెళ్ళిపోతుంటది. సో ఆమె తీసేసినాం అనుకో, ఫస్ట్ ఆమె అయిపోతుంది. దాని తర్వాత డాడీ గెటప్ ఫుల్ లెంత్ ఉంటాడు. ఎందుకంటే మనకి ఇటు సైడ్ మొత్తం ఎండ కొడుతుంది. అవతల నుంచి కరెంట్ బాయ్, పేపర్ బాయ్, మిల్క్ బాయ్ వీళ్ళందరూ వచ్చి పోతుంటారు. సో మనకి కెమెరాకి హార్ష్ అయిపోతుంది. సో ఫస్ట్ మదర్ ఫాదర్ ది తీసేద్దాం. తీసేటప్పటికి లంచ్ టైం అవుతుంది. దాన్ని తినేసినాక కొంచెం ఎండ తగ్గిపోతుంది. అప్పుడు మిగతా క్యారెక్టర్లు 2 hours లో కొట్టేసి 3 వరకు. సో షూట్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ఓకే, మీరు ఇంకా వీడియో చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కమెంట్ బాక్స్ దగ్గర హైప్ అని ఒకటి ఉంటది, దాన్ని హైప్ చేస్తే మన వీడియోలో 1 నుంచి 4 షేర్ అవుతుంది. ఈ రోజు లంచ్ లో స్పెషల్ ఏంటో తెలుసా? మా కార్తిక్ గాడి వండబోతున్నాడు. ఏరా కార్తిక్, ఈ రోజు మనకి లంచ్ నువ్వే వండాలి. నీకు నాకు సన్నీ గాడికి కోడిగుడ్ల కూర వండుతావా? గుడ్లు ఆర్డర్ పెడతా. వండడంట. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కో స్లాంగ్ ఉంటది. మదర్ వచ్చేసి ఏ కూర? దుంపల కూర, ఆలుగడ్డ కూర. డైలాగ్స్ ఎట్లా ఉంటాయంటే, తాగడానికి బూస్ట్, హార్లిక్స్, కాఫీ ఏదైనా చెయ్యాలా అని అంటది. సో ఓవరాల్ గా ఇట్లా అడుగుతుంటది అనమాట. నెలకు ఒక రోజు అతి ప్రేమ చూపించేస్తుంది అనమాట. సో ఈ క్యారెక్టర్ అట్లా రాసిన. కార్తిక్ గాని ఇంట్లో ఒక కుక్క కాదు 2 కుక్కలు ఉన్నాయి. అది సపోర్ట్ చేయకపోతే చాలు మనకి. ఎందుకంటే మనం డబ్బింగ్ చెప్పాం, లైవ్ రికార్డ్. కరెంటు నేనే కరెంట్ బిల్ ఎక్కడ? అదే కరెంట్ బిల్ అంతగానే ఎందుకు వచ్చింది? మరి కరెంట్ వాడితే రాదా? పొద్దున్న అన్నం తింటున్నాను, గడ్డి తింటున్నాను, బాత్రూమ్ పోవా, అది రాదా? ఇది అంతే. కరెంట్ వాడినా వాడకపోయినా మరి కరెంట్ బిల్ కట్టాల్సిందే అన్నట్టు ఈ టోన్ లో తమిళ్ నాన్ సెంధిల్ లాగా మాట్లాడుతుంటాడు. వీడియో మ్యాడ్ మ్యాక్స్ ఉంటది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కమెంట్ చేస్తే నాకు చాలా మోటివేషనల్ ఫీల్ అవుతాం. ఓకే, నా వీడియో ఇక్కడ రీచ్ అవుతుంది. ఈ యుఎస్ వాళ్ళు చూస్తారు, ఈ లండన్ వాళ్ళు చూస్తారు, ఈ తెలంగాణ డిస్ట్రిక్ట్ చూస్తుంది, ఈ ఆంధ్ర డిస్ట్రిక్ట్ చూస్తుంది. నాకు చాలా మోటివేషన్ తెస్తుంది అనమాట. ప్లీజ్ కమెంట్ చేయండి, ఏమనుకోకుండా. ప్లీజ్. అన్న కెమెరా సెటప్ చేస్తున్నాడు. ఇది మన కార్తిక్ గాని ఇల్లు. తమ్ముడు, ఫస్ట్ మదర్ సీన్ చేస్తున్నాం. మదర్ ప్రతిదీ ఇక్కడే నించొని యాక్ట్ చేస్తుంది. ఇట్లా అడుగుతుంది. సో ఫస్ట్ చీర చేసుకుంటాం. ఇది మా మమ్మీ చీర అనమాట. ఎవరు ఇచ్చారో తెలుసా? తెలియదండి. మన దసరా అప్పుడు మన కేసీఆర్ ఇచ్చింది. 2 years ముందు కేసీఆర్ ఇచ్చిన చీర, ప్రతి ఆడపడుచులకి ఇచ్చిన మన కేసీఆర్ అన్న. ఇప్పుడు ఈ చీర నేను వేసుకొని షూటింగ్ చేయబోతున్నా. ఇట్లుంటది. టైసన్ దా, తిన్నావా? పెడిగిరి తిన్నావా? అది పోలీసుల ట్రైనింగ్ అని అట్లుంటది. నరసింహం అన్ని ఆడ ఒక 1/2 కిలో కూర తగ్గుతాడు ఈ రోజు. ఇది నా బొట్టు ఫ్రెండ్స్. ఎలా ఉంది? నీ బాడీ మొత్తం బొక్కలు ఉన్నాయి కదా, ఒక సైడ్ బొక్క ఎత్తుకోపోతుంది. ఇక రావట్లేదు అది. వీళ్ళు ఏదో చేస్తుర్రు, వీళ్ళు ఎవరో ఉన్నారు. मैं नहीं जाऊंगी, मैं देखूंगी. तू अंदर चलो. मैं नहीं जाऊंगी, मैं देखूंगी. है
నువ్వు పో, నేను ఇక్కడే ఉంటా. అక్కడ నుంచి లైట్ పెట్టేసుకో. పాలు తాగుతున్నా, కుక్కకు పెట్టకుండా ఇక్కడ తాగేస్తుడు ఫ్రెండ్స్. ఇగో వాటి ఫుడ్ నెలకి ఎంత ఖర్చు పెడతారా దానికి? నెల తెలియదు కానీ వారానికి అయితే 2000. ఇక 2000 ఇంటూ 4 వేసుకున్నా 8, పైకి బోనస్ ఇంకో 2000, గ్రూమింగ్ వేసుకున్నా 2000, 12,000 వేసుకోవచ్చు ఇక నెలకి. ఇప్పుడైతే మదర్ క్యారెక్టర్ అయిపోయింది. ఇప్పుడైతే మదర్ తమ్నెల్ తీసేసుకుందాం. రోలింగ్ యాక్షన్. డాడీ స్కూల్లో బస్ ఫీజు కట్టలేదని చెప్పి నన్ను వ్యాన్ ఎక్కిలే డాడీ. అందరు నవ్విన తెలుసా డాడీ. గేర్ సైకిల్ కొనిపించాడు నాకు. టైసన్ స్పీక్ స్పీక్ స్పీక్. టైసన్ సిట్. వెళ్ళాడా బాత్రూమ్ వెళ్ళిపోయాడు. రే ఎరా ఓపెన్ ఏరియా నీకు అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. రోజు ఇట్లనే ఇస్తా అంటే వాడు వచ్చి వాడే బాత్రూమ్ వెళ్ళిపోతాడు. అట్లా ట్రైనింగ్ చేయించారు. అయితే ఏం తెలియనట్టే. అసలు కుక్కలు ఏం ఆలోచిస్తారు అట్లా అని ఉంటాయి. ఈడెప్పుడు వస్తాడు ఇంకా రాలేదు. ఎస్, నాకు ఇదైతే చాలా మిస్టరీ క్వశ్చన్ అనమాట. కుక్కలు అసలు ఏం ఆలోచిస్తాయి? మనం అంటే ఆ వరకు ఈ వరకు పంచాయతీలు ఉంటాయి, మరి కుక్కలకి ఏముంటాయి? నేను చెప్పనా, నీ తొడ ఎట్లా వీకాలి, నీ తొడని ఎట్లా తినాలి, నీ తొడ ఎంత టేస్ట్గా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తుంది. నీ బొక్కలు ఎట్లున్నాయి, ఎట్లా గుంజేద్దామని ఆలోచిస్తున్నది. ఏమరా టైసన్, ఎంతనా? ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏందిరా? డాగ్స్ ఎప్పుడైనా సరే లోన్లీగా ఉండకూడదు ఇంట్లో. ఓకే. ఇంట్లో ఒకటే ఉంటే డిప్రెషన్కి వెళ్తాయి పక్క. వాటితో టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసి ఒక బాండ్ క్రియేట్ అవుతుంది. బాండ్ అనేది మెయిన్ అనమాట. ఓకే ఓకే. అందుకే నువ్వు అంతేందుకు ఇప్పుడు నేను ఉన్నా డాగ్ కదా, నేను వెళ్ళి ఒక 5 minutes తర్వాత వచ్చినా సరే అది ఎట్లా ఫీల్ అవుతుంది అంటే ఒక వారం రోజుల తర్వాత వచ్చినట్టు, 10 days తర్వాత వచ్చినట్టు. బయటకి వాకింగ్ తీసుకురావాలి, హెల్దీ ఫుడ్ పెట్టాలి. కొంతమంది ఇంత అన్నాలు తినిపిస్తారు, అది వేస్ట్. అది ఇంత అన్నాలు. మెయిన్ డాగ్ ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుందంటే దానికి కర్డ్ మిల్క్ పెట్టద్దు. ఓకే. కర్డ్ పెట్టాలి ఎప్పుడు, ట్వైస్ ఏ డే, అంటే 2 days ఒకసారి, డే బై డే పెట్టినా ఏం కాదు. మమ్మీ ఏం చేస్తుంది తెలుసా, ఎర్లీ మార్నింగ్ వాడు లెగ్గానే ఫస్ట్ మా మమ్మీ దగ్గరికి వెళ్తాడు, బెడ్ ఉండదు, వెళ్ళి లేపుతాడు. లేపిన తర్వాత కిచెన్లోకి వెళ్ళగానే ఫస్ట్ బటర్ మిల్క్. ఓ లోటా బటర్ మిల్క్. బటర్ మిల్క్ ఉంది లోపల. ఆడికోసం నా కోసం. అరే నేను తాగుదాం అనుకున్నా తెలుసా. నేను కూడా తాగుతా. అచ్చా అచ్చా అచ్చా. ఓ అందరికి చేస్తారు. సాల్ట్ వేయద్దు, సాల్ట్ వేయకూడదు. ఓకే. సాల్ట్ వేస్తే వాటికి మొత్తం ఇచ్చింగ్ లాగా వస్తుంది. చూసిరా, మీరు కూడా ఇట్లాంటివి అన్ని పెట్టచ్చు, కాకపోతే కొన్ని చిన్న చిన్నవి మెయింటైన్ చేయాలన్నమాట. షేక్ హ్యాండ్. దా లోపలికి వచ్చే ఎండ కొడుతుంది. ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్. సో ఆల్మోస్ట్ మొత్తం డాడీ ఉంటాడు కాబట్టి డాడీ సీన్లు అన్ని వేసేద్దాం. నాకు తెలిసి అది ఒక 2 hours పడుతుంది అనుకుంటా. యా, అదైతే కంప్లీట్ చేసేద్దాం. మీరు ఈ వీడియో లైక్ చేస్తారా? చేయలేదా? కింద లైక్ ఉంటుంది, లైక్ చేయండి. సన్నీ డాడీ పడుకుంటాడు. కెమెరా ఓపెనింగ్ ఇదే షాట్, ఫస్ట్ షాట్ ఇదే. డాడీ ఇట్లా పడుకుంటాడు, అట్లా లేచి కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటాడు, ఇట్లా కూర్చుంటాడు. నువ్వు ఇట్లా ఛార్జ్ అయిపో. ఛార్జ్ అయిపోగానే అక్కడే వాయిస్ ఓవర్ వస్తుంటుంది. వాయిస్ ఓవర్ పడుతుంది, ఆడ కట్. దాని తర్వాత ఇంకో ఫ్రేమ్ పెట్టుకొని క్లోజ్ పెట్టుకున్నాం. ఫాదర్ గెటప్ రెడీ. ఒక వాచ్ పెట్టుకుంటే సరిపోతుంది. అది ఏం లేదులే పో. కార్తిక్ గడికి నా బట్టలు వేయించాం. ఎందుకో తెలుసా, ఆపోజిట్ క్యారెక్టర్ సజెషన్ కావాలి కదా. సో వన్ సజెషన్ పెట్టి అదే పాయింట్ ఆఫ్ వ్యూ ఆపోజిట్ నేనే ఉన్నట్టు క్రియేట్ చేయాలి. కొన్ని సీన్లు నేను పాత మన ఛానల్లో ఒకటే ఫ్రేమ్ లో ఇద్దరు యాక్ట్ చేసినట్టు కూడా పెట్టినా. సో అట్లాంటి సీన్లు, అట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నాం. సో ఫాదర్ సీన్ లో ఒక 3 సీన్లు అయిపోయినాయి. ఇప్పుడు లంచ్ బ్రేక్ కి మేము ఏం తెచ్చామో తెలుసా, చికెన్ బిర్యానీ. మోస్ట్ ఎక్స్పెన్సివ్. అసలు కార్తిక్ గారిని వండమని చెప్పా, వాడు అప్పుడే లేచిండు నిద్ర మబ్బులకేసి, నైట్ డ్యూటీ చేసిండు. ఇక నాతో కాదన్నాడు, అరే వీడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం. సో అటు ఇటుగా చేసి నాతో చికెన్ బిర్యానీ పెట్టించారు. వీళ్ళు ఫ్యామిలీ ప్యాక్ పెట్టినాం 3 కోసం. ఏరా అటు ఇటు చేసి మొత్తం 700 అంతే శాంతం. అసలు వీడియోకి 0 బడ్జెట్లో చేద్దాం అనుకున్నా. ఏం చేస్తాం, తప్పదు. షూటింగ్ చేస్తామంటే కాదు, ఇలాంటి ఖర్చులు కూడా ఉంటాయి. ఫస్ట్ పీసులు, ప్లేట్లు. ఆహా ఓహో మైమరిపించే ముక్కలు. అరే ఆల్మోస్ట్ అయిపోయిందిరా బై. ఫాదర్ గెటప్ అయిపోయింది. మీకు ఇట్లా అయిపోయింది స్టార్ట్ చేస్తామని చెప్పి అంటున్నాం కానీ నా విగ్ ఎట్లుంది. ఇది నన్ను రీల్స్ లో చూసారు అనుకుంటా కదా. సో అన్ని క్యారెక్టర్లు మనమే చేస్తుంటాం కాబట్టి సో ఇట్లాంటివన్నీ తప్పదనమాట, మన దగ్గర ఉంటాయి. ఇంకా కొన్ని విగ్గులు ఆర్డర్ పెట్టాలి. ఇప్పుడైతే పేపర్ బాయ్ సీన్ చేసేస్తున్నాం. ఇట్లా పెట్టుకోకు కదా, ఇట్లా వచ్చి
పాలండి తల బెండి ఆ, ఈ పైన పెట్టుకుంటా పైన పెట్టకు. ఓకే కింది నుంచే పట్టుకో ఓకే రైట్ రైట్ రివీలింగ్ పాలండి లైక్ తల బెండి సీదా పెట్టకు తల బెండేసి బెర్రె పాలు పాలండి బర్రె పాలు వైర్ ఇలా చుట్టుకోవాలి కేబుల్ అరే మా అయ్య కెమెరా వైర్ కెమెరా బ్యాటరీ ఛార్జింగ్ వైర్ మా అయ్య అలా తిట్టకు కేబుల్ వైర్ ఉడికి అవన్నీ సంబంధం లేదు కనెక్షన్ ఇచ్చి పడేయడమే. రాజు కేబుల్ రాజు మీ ఇంటికి ఏమైనా కనెక్షన్లు ఉంటే చెప్పండి పీకేస్తా. రాజు కేబుల్ రాజు ఓకే ఒక ఫోటో కొట్టు. అరే పాలు ఉంది మనం తమిళ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా కొట్టు. కొట్టిగా ఆల్రెడీ చలో ప్యాకప్ మై బాయ్స్ రీల్ చేసేది ఉంది ఆ రీల్ చేసుకుందాం ఇంకా చేద్దాం. సో బాయ్స్ మొత్తం షూట్ అయిపోయింది. మొత్తం ఎన్ని గెటప్ వేసిన తెలుసా నేను? ఫాదర్, మదర్, కొడుకు, కరెంట్, మిల్క్ బాయ్, కేబుల్ కనెక్షన్, మొత్తం 7 గెటప్స్ వేసిన. యాక్చువల్లీ ఇంకా 2 గెటప్స్ యాడ్ చేద్దామని చెప్పి నాకు ఐడియా రాలేకుండా రాసేటప్పుడు ఏదో ఫ్లో లో రాసేసిన. సో ఈ వీడియో ఇక్కడ వరకు ఎండ్ చేసేద్దాం. చూస్తున్నారు కదా ఇంతగానం ఒక వీడియోకి ఇంతగానం కష్టపడుతున్నాం. లొకేషన్ దొరకకపోయినా ఫ్రెండ్స్ ని అడిగి వాళ్ళని వీళ్ళని అడిగి సెట్ చేసుకొని షూట్ చేసిన. కొంతమంది ఇస్తామన్నారు, ఇవ్వనన్నారు. ఇచ్చినా కానీ కొన్ని ఫ్లాస్ వల్ల ఇవ్వలేకపోయారు. లాస్ట్కి ఇక మా ఫ్రెండ్ గారిని అడిగితే వాళ్ళు వెళ్ళిచ్చాడు. ఇంకోటి వానికి ఈరోజు హాలిడే, వాడు డ్యూటీ లేదు, వాడు పోలీస్ అనమాట. సింగం సింగం చూసారు కదా. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు? నేను చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ మాత్రమే చేయాలి. ఓకేనా? బాయ్ బాయ్.